కలిసి ఉంటేనే ఈ భారతదేశంలో మనం అభివృద్ధి చెందుతామనే ఒక నినాదంతో అటు దళితులకైతేనేమి, అటు విమెన్కి అయితేనేమి, అన్ని రకాల వర్గాలకి ఆ రోజు ఉన్నటువంటి పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి సో వారిని కూడా సమాజంలో ఈక్వల్గా అందరితో పాటు ఎదిగేలాగా ఒక కాన్స్టిట్యూషన్ రాసి దాన్ని ఒక దైవంలాగా మీరు భావించాలని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా రాజ్యాంగం ద్వారా దేశ పరిపాలన నడవాలని దాని ద్వారా అన్ని రకాల ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ఆశించి ఆయన మనకి ఇక ఈ ఆశయాన్ని మనకు పెట్టారు కాబట్టి దాని ప్రకారంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుని మనం ప్రోగ్రెస్ అవుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళైనప్పటికీ కూడాను మనం ఒక అందరం కలిసి సమాజ నిర్మాణంలో ఉన్నాం. అదేవిధంగా అణగారిన వర్గాలందరూ కూడా రక్షణ కలుగుతుందంటే రాజ్యాంగంలో వారు వీళ్ళు కల్పించినటువంటి ఈ వర్గాలకు కల్పించిన హక్కులు వాటి వల్ల ఈరోజు ఉన్నతి కానీ రక్షణ కానీ జరుగుతూ ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు పనిచేస్తున్నారు. వాటి విధంగా పనిచేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది. ఈరోజు వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం ప్రభుత్వాల పరంగా ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి ఉంది. వాటి పరంగా ముందుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడు ఇచ్చినటువంటి హక్కుల సంరక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.